ఏదైతే పెద్దగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం అయిపోయింది, ఇట్లా కాలువలు చూపించినాం అయిపోయింది. అలనాడు తపాస్పల్లి నుంచి నీళ్లు నంగనూరు మండలాన్ని పట్టుకపోయారు, 11 గ్రామాల పట్టుకపోయారు. మీరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరీష్ రావు ఏం చేసిండు, చాంబర్లో పిలిపించుకొని ప్రతాప్ రెడ్డిని నువ్వు ఎందుకు వాడావిడి చేస్తున్నావు, నీళ్లు పట్టుకోపోతే నీకేమవుతుంది అని చెప్పేసి అంటే ప్రతాప్ రెడ్డి సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి. రంగనాయక సాగర్ నీళ్లు దూల్మిట్ట మండలానికి వస్తూ ఉంటే ఇవాళ నంగనూరు మండలం బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారు. తపాస్పల్లి నుంచి నంగనూరు మండలాన్ని పట్టుకపోయింది కదా హరీష్ రావు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జీవో తెచ్చుకున్నాడు ఆయనే. మా తపాస్పల్లి నీళ్లు మా 5 గ్రామాలకు జీవో ఉంటే ఆ జీవోని రద్దు చేయించి నంగనూరు మండలానికి జీవో తెచ్చుకున్నాడు. ఏదైతే 11 గ్రామాలకు నీళ్లు తెచ్చుకున్నాడు ఆయన. ఇవాళ రంగనాయక సాగర్ నీళ్లు మా 5 గ్రామాలకు వస్తూ ఉంటే ఈ నంగనూరు మండలం వాళ్లకు నొప్పి పుడుతుందా? దుల్మిట్ట మండల బీఆర్ఎస్ నాయకులు మరి చేత కాక కూర్చున్నారా? మన ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు తాత్కాలిక జీవో తీసుకొచ్చిండు, మా 5 గ్రామాలకు నీళ్లు కావాలని చెప్పేసి. ఒక 10 రోజులు మాకు నీళ్ళు ఇచ్చి పెడితే రైతులు బయటపడతారు. మరి దుల్మిట్ట మండల బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మీరు అడ్డుకోండి పోర్రి, మన రైతులకే కదా వచ్చేటి. ఒక 10 రోజులు మాకు నీళ్ళు ఇచ్చి పెడితే సంతోషం, రైతులు బయటపడతారు. ఇది గుర్తుపెట్టుకోర్రి. దీన్ని రాజకీయం చేయని అవసరం లేదు. ఇక్కడ మీరేదో ఎలక్షన్ల కోసం మీరు రాజకీయం చేద్దాం అనుకుంటారు కావచ్చు.